అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్‌కి స్వాగతం. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ సాయి మతం వాళ్ళు కావాలని హిందువులని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారా? అసలు మొత్తం సనాతన ధర్మాన్ని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. మీకు ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళ్తాను. యాక్చువల్‌గా ఈ సాయి మతం అనేది ఎక్కడ ఫెయిల్ అయింది? ఎక్కడ ఇది హిందువులని ఆకట్టుకోవడానికి ట్రై చేసి వాళ్ళు ఎక్కడ విఫలమయ్యారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే సెక్యులరిజం అని మాట్లాడుతున్నారో అదంతా కూడా ఒక ఫెయిల్యూర్, ఒక అబద్ధం అనేది హిందువులందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకు అంటే 70 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో సెక్యులరిజం అనేది హిందువులకి మాత్రమే పరిమితం చేసి మిగతా మతాలు యథేచ్ఛగా మన హిందువుల మీద రెచ్చిపోయేటట్టు అవన్నీ కూడా చేశాయి. అదంతా కూడా మనకు తెలుసు. నెమ్మదిగా ఇప్పుడే మన హిందువులు ఇది సెక్యులరిజం కాదు, ఇది సూడో సెక్యులరిజం, దీన్ని తీసుకొచ్చి మన హిందువుల మీద రుద్ది ఇటుపక్క విపరీతంగా క్రైస్తవుల నుంచి మత మార్పిడి జరిగిపోతుంది బలవంతంగా, ఇటుపక్క చూసుకుంటే రకరకాల జిహాదులు జరిగిపోతున్నాయి. కానీ మనం మాత్రం సెక్యులరిజం అని మాట్లాడుతూ అన్ని మతాల వారు ఒక్కటే, లేకపోతే అన్ని మతాల దేవుళ్ళు ఒక్కటే, మనం వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ వాళ్ళందరితో సోదరభావంతో మెలగాలి అని కేవలం హిందువులు మాత్రమే చెప్పుకుంటూ ఉండిపోతున్నారు. మరి మిగతా మతాల వారు ఎలా చూస్తున్నారు? వాళ్ళ గ్రంథాలు చెప్పినట్టు క్రైస్తవుల ప్రకారం అయితే వీళ్ళు అన్యులు, అదే ఇస్లాం ప్రకారం అయితే వీళ్ళు కాఫిర్లు. ఇలా వాళ్ళు వాళ్ళ తాలూకు మత ప్రభావంతో వాళ్ళ గ్రంథాలు చెప్పినట్టే చూస్తున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? వీళ్ళంతా మన అన్నదమ్ములు అని గొర్రె కసైవాన్ని నమ్మినట్టే మనం వీళ్ళని నమ్ముకుంటూ వెళ్తున్నాం. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే మనకి సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి అనేది మనకు తెలుసు. చుట్టుపక్కల ఇప్పుడు ఆకివీడి ఘటన కానీ, లేకపోతే రీసెంట్గా ఈ కార్పొరేట్ జిహాద్ TCSలో ఏం జరిగిందనేది మనందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు హిందువులు ఎవరు కూడా వాళ్ళ మీద ఎవరైతే ఈ సెక్యులరిజం అనే ఈ సుడో సెక్యులరిజాన్ని మీదకి తీసుకొస్తే వీళ్ళెవరూ కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సాయి మతం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే పని చేస్తున్నారు. మేమేదో అక్కడికి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నామని, లేకపోతే అందరినీ తిట్టుకునే ఉంటామని, వీళ్ళు అసలు సమాజంలో ఉన్న ఎవరిని కూడా సంతోషంగా ఉండనీయడం లేదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. బట్ నిజం ఏంటనేది హిందువులకు తెలుసు. ఇంతకు ముందు 70 సంవత్సరాలు లేదా అంతకుముందు ఏం జరిగింది? వాళ్ళు హిందువులని రాచి రంపాన పెట్టడానికే ఉన్నారు, హిందువులు దాన్ని మౌనంగా భరించడానికే ఉన్నారు అన్నట్టు సాగేది. బట్ ఎప్పుడైతే హిందువులు తిరగబడుతున్నారో మత విద్వేషం మనం రెచ్చగొడుతున్నామని తిరిగి మన మీద వేసే పరిస్థితి అయితే ఉంది. బట్ ఎలా అయితేనేమైంది, హిందువులు ఈరోజు కళ్ళు తెరిచారు అనేది వాస్తవం. అయితే వీళ్ళు సెక్యులరిజం చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు సాయిబాబా ముస్లిం అనేది అందరికీ తెలుసు. సాయి సచ్చరిత్రలో ఆధారాలు మేము ఎన్నోసార్లు చూపించాం. సో ఒక ముస్లింని తీసుకొచ్చి హిందువులకు అంటగట్టాలి అంటే ఈ సెక్యులరిజం అనేది వాడితే తప్ప వాళ్ళకి పని అవ్వదు. సో దానికోసం సాయిబాబాని హిందువులకి అంటగట్టడానికి వీళ్ళు సెక్యులరిజాన్ని వాడుకుంటున్నారు. బట్ అది జనాలు ఇప్పుడు తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఇది సెక్యులరిజం గురించి. ఇక రెండో విషయానికి వెళ్దాం. ఈ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఏం చేసిందంటే, ఇక్కడ ఎవరన్నా ఒకరిని విట్నెస్గా తీసుకొని దాదాపుగా 16 మందిని ఏదో దోషులుగా చూపిస్తూ వాళ్ళ మీద కేసులు వేశారు. వాళ్ళంతా కూడా సనాతన ధర్మం మీద పోరాడుతున్న వాళ్ళే. డిఫరెంట్ స్టేట్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ అవ్వచ్చు. బట్ వాళ్ళలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళందరూ సనాతన ధర్మం మీద నిలబడి ఇతర మతాల వాళ్ళు చేసే ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు ప్రశ్నిస్తున్నారు లేదా అడుగుతున్నారు. సో వాళ్ళందరి మీద కూడా ఈ సాయి సనాతన్ ట్రస్ట్ అనేది కేసులు వేసింది. ఎందుకు కేసులు వేసింది, ఎందుకు ఇలా వేధిస్తుంది అంటే మనకి ఒక్కటే ఆన్సర్ కనబడుతుంది. ఏంటి అంటే సాయి మీద మనం ఏదో మాట్లాడాము అనేది ఒకటైతే, అంతర్లీనంగా ఏంటి అంటే సనాతన ధర్మం మీద ఎవడు కూడా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళందరి మీద కూడా ఇలాంటి కేసులే వేసి వాళ్ళని మానసికంగా హింసించి వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళని ఈ చట్టం అనే చట్టంలోకి ఇరికించి, ఎందుకంటే చాలామంది దగ్గర డబ్బులు ఉండవు కదా. ఇప్పుడు సాయిబాబా సంస్థానం వారి దగ్గర డబ్బులు ఉంటాయి. వాళ్ళు ఎవరి మీదైనా కేసు వేయగలరు, ఎంతమంది మీదైనా కేసు వేయగలరు. వాళ్ళకి ఇక్కడ బ్రోకర్ గాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి నచ్చిన వాళ్ళ మీద కేసులు వేయమని చెప్పి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు కేసులు వేస్తున్నారు. సో ఏమవుతుంది ఓవరాల్గా, ఎంతమంది అయితే ఈరోజు సనాతన ధర్మం మీద కాస్త కోస్త సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళెవరు ఉండకూడదు. ఉండకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, ఈరోజు ఏవైతే అటు నుంచి ఈ ఎడారి మతాల నుంచి వస్తున్నాయి కదా సవాళ్ళు, వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ ఉండకూడదు. ఇప్పుడు మమ్మల్ని చూసి ఫ్యూచర్లో కూడా ఎవరు రాకూడదు అనమాట. ఒకవేళ వస్తే వాళ్ళు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఇదిగో ఈ 16 మందికి జరిగింది కదా, కనుక అలానే మేము మీ మీద కూడా కేసులు వేస్తాము అని వీళ్ళు చెప్పడం అనమాట. ఇప్పుడు మాకేం చెప్తున్నారు, వాళ్ళెవరో ఇంతకుముందు ప్రశ్నలు వేశారు, కానీ వాళ్ళకి మేము చాలా
ఆ బాధలు పెట్టాము, వాళ్ళు షిరిడి రాలేక తిరిగి వాళ్ళ ప్లేస్కి వెళ్ళరాక చాలా ఖర్చు అయింది. సో వాళ్ళు ఫైనల్లీ ఏం చేశారంటే పేదవాళ్ళు మా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పేశారు. ఇదేమైనా మంచి పనా అండి? వాళ్ళని వేధించడం, వాళ్ళ పాపం పేదవాళ్ళు అయితే మీ దగ్గర ఉన్న డబ్బు, హిందువులు ఇచ్చిన డబ్బుని ఇలా వాడుకొని వాళ్ళని బాధ పెట్టడం అదేమైనా మంచి పనా? దాన్ని వీళ్ళు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అలానే మీకు చేస్తామని కూడా చెప్తున్నారు, మీ పరిస్థితి కూడా అదే అని చెప్తున్నారు. ఇదంతా మీకు అర్థమవుతుందా? సో సనాతన ధర్మం మీద కూడా ఎవరు మాట్లాడకూడదు అనేది రెండో పాయింట్గా మనకు కనబడుతుంది. ఇక మూడో దాని దగ్గరికి వెళ్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే నేను క్లియర్గా చెప్పాను, ఏ మతంలో ఏదైనా ఒక కొత్త కల్ట్ వచ్చింది అనుకోండి, ఆ కొత్త కల్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ మతంలో ఉన్న మిగతా ఎవరైతే దేవుళ్ళు ఉంటారో వాళ్ళని పట్టించుకోరు సరికదా, వీళ్ళు ఎవరినైతే పూజిస్తారో వాళ్ళని మాత్రమే దేవుడు అంటారు, మిగతా వాళ్ళని కావాలంటే తిడతారు. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. ఇప్పుడు ఈ సాయిబాబా మతం దగ్గరికి వద్దాం. చాలా వరకు చాలామందికి వీళ్ళు కాల్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒక 2 లలిత్ ఆల్రెడీ పెట్టాడు తన ఛానల్స్లో, హిందూ జనశక్తిలో. దాంట్లో 2 ఆడవాళ్ళు లలిత్కి కాల్ చేసినట్టు మనకు కనబడుతుంది. వాళ్ళు ఏమని చెప్పారండి, వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు తిరిగి బూతులు తిడుతున్నారు ఎవరిని, లలిత్ని. ఎందుకంటే సాయిబాబా మీద మీరు మాట్లాడుతున్నారు అని. సాయిబాబా మీద ఏం మాట్లాడాము? వీళ్ళని ఏమైనా మేము అడ్డుకున్నామా? మీరు పూజించొద్దు అని మేము ఏమైనా చెప్పామా? లేదా మీ ఆలయాలు తీసేయండి అని మేము ఏమైనా అన్నామా? మేము ఏమన్నాం? మీకు ఎలా అయితే మనోభావాలు ఉన్నాయో మాకు కూడా అలానే మనోభావాలు ఉన్నాయి. మా హిందూ గుడుల్లో సాయిబాబా తాలూకు విగ్రహాలు వద్దు, మీ తాలూకు సాయిబాబా తాలూకు గుడుల్లో మా హిందూ విగ్రహాలు వద్దు, మీకు నచ్చినట్టు పూజించుకోండి, బట్ మిక్స్ చేయొద్దు అని మేము చెప్తున్నాం. అలా చెప్పడం తప్పండి? అంటే దీని అర్థం ఏంటి అంటే మీ మనోభావాలు మాకు సంబంధం లేదు, మా మనోభావాలే గొప్ప, మీరు ఎలా చచ్చినా పర్వాలేదు, మీరు మాత్రం మీ హిందూ ధర్మం గురించి కూడా మీ హిందువులకి చెప్పొద్దు అనే కదా. దానికోసం వీళ్ళు వచ్చి బూతులు తిడుతున్నారు. ఎంత దారుణంగా తిడుతున్నారండి. అమ్మలకి తిడుతున్నారు, లేదా మీ భార్యలు ఎలా కాపురం చేస్తున్నారా అని అడుగుతున్నారు. సాయిబాబా గురించి మాట్లాడాలి, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడాలి, పిల్లలతో ఎలా కాపురాలు చేస్తున్నారనే విషయాలు ఇప్పుడు వీళ్ళకెందుకు? సో ఇంత దిగజారిపోయారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఆవిడ చేసింది ఫోను చేసి ఏమంటది, నేను అందరి దేవుళ్ళని మొక్కుతాను, అందరి దేవుళ్ళని నాకు ఏమన్నా కూడా నేను మాట్లాడతాను అని చెప్తూనే సాయిబాబా ఒక్కడే 3 రోజుల తర్వాత ఆయన సమాధి నుంచి లేచాడు అని చెప్తే లలిత్ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. సాయిబాబా ఏంటి, హనుమంతుడు కూడా చిరంజీవి కదా అంటే ఉన్నాడా ఇప్పుడు, అడ్రస్ చెప్పు అని అంది. ఎంత వెటకారంగా అందండి. అంటే సాయిబాబా భక్తులకి మన హిందూ దేవుళ్ళ మీద ఏమైనా అసలు కొంచెమైనా గౌరవం ఉంటుందా? దీన్ని బట్టి తెలిపోవట్లేదు. అసలు సాయిబాబా గురించి పక్కన పెట్టండి, రమణ మహర్షి గారు ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచినట్టుగా మనకి చెప్తున్నారు కదా. ఎంతోమంది యోగులు అలా లేచినట్టు మనకి మన తల గ్రంథాలు చెప్తున్నాయి. అది మన విశ్వాసం. అది కేవలం సాయిబాబా మాత్రమే లేచాడా? కానీ ఏంటి, సాయిబాబా మాత్రమే లేచాడు అని ఆవిడ నమ్ముతుంది, సాయిబాబా మాత్రమే లేచాడని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా అలానే నువ్వు కూడా ఉండాలని మనల్ని శాసిస్తుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా వాళ్ళు ఎంత మూఢభక్తిలో ఉన్నారు అని? అందుకే మేము చెప్పేది ఏంటి అంటే, సాయి భక్తుల్ని అసలు కదిలించాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ మా దేవుళ్ళని అవమానపరిచిన, మా దేవుళ్ళ దగ్గరికి వచ్చిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీకు మీ సాయి ఎంతో మాకు సంబంధం లేదు. మాకు మా హిందూ దేవుళ్ళు, మా తాలూకు సనాతన ధర్మం అంటే అంతే. మా సనాతన ధర్మం జోలికి వచ్చారంటే మాత్రం ఒక్కొక్కడికి తర్వాత ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఇంతేకాకుండా వీళ్ళంతా చెప్తారు కదా మేమంతా కూడా హిందువులమే అని. ఈ మధ్య ఆకివీడి సంఘటన జరిగింది. ఎంతమంది ఈ సాయి భక్తులు వీడియోలు చేశారు చెప్పండి. ఈ మధ్య టీసీఎస్లో జరిగింది అందరికీ తెలుసు. మన ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా లవ్ జిహాదులు. ఇప్పుడు కనీసం ఉద్యోగంకి వెళ్తే కనీసం ఆ ఆర్గనైజేషన్లోనైనా వాళ్ళు సేఫ్గా ఉన్నారా అని అనుకుంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ జిహాద్ అనేది వచ్చింది. సో వాళ్ళు ఎక్కడ కూడా స్వేచ్ఛగా సుఖంగా ఉన్నట్టు నాకేం కనిపించట్లేదు. జిహాదుల మీద జిహాదులు జరుగుతున్నాయి. మరి ఈ సాయి భక్తులు దాని గురించి ఎందుకు ఒక వీడియో కూడా పెట్టలేదు? ఎందుకంటే వీళ్ళంతా అన్నదమ్ములు అనా? పైగా వీళ్ళు ఏం చేస్తున్నారు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్తో లాలుచీలు పెట్టుకొని మనల్ని వాళ్ళ చేత కూడా తిట్టిస్తూ మేమంతా ఒకటే అన్నట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సాయి భక్తులు వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి మనల్ని తిడుతూ ఉన్నా కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ వీళ్ళ తాలూకు అజెండా అంతా ఏంటి? సెక్యులరిజం ఇప్పుడు చెప్పి హిందువుల తాలూకు నోళ్ళు మూయించి వాళ్ళ మీద యథేచ్ఛగా ఎడారి మతాల వాళ్ళు పడేటట్టు చేయడం. ఎవడైతే సోషల్ మీడియాలో మాట్లాడతాడో వాడి మీద ఇలాంటి బలవంతపు కేసులు వేసి వాడి నోరు నొక్కేసేలా చేయడం. 3, వీళ్ళు హిందువులని చెప్పుకుంటున్నా కూడా హిందూ దేవుళ్ళని అవమానిస్తూ
హిందూ దేవుళ్ళని నానా రకాల మాట్లాడుతూ సాయిబాబా మాత్రమే దేవుడని వీళ్ళందరినీ అనడం. అదేంట్రా బాబు మా తాలూకు హిందూ దేవుళ్ళని మీరు ఎందుకు తీసుకొస్తున్నారా అంటే నానా బూతులు ఆడవాళ్ళ చేత ఒక పథకం ప్రకారం తిట్టించడం. ఈ మూడయ్యే కదండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇస్కాన్, నెక్స్ట్ ఈషా, ఈ రెండు ఏంటి? హిందూ సంస్థలు. పైగా ఈ ఈషా అనేది సాయిబాబాని కూడా వాళ్ళు గౌరవిస్తున్నట్టు పూజిస్తున్నట్టు వాళ్ళ తాలూకు వెబ్సైట్లో పెట్టుకున్నారని ఈ సాయి భక్తులే చెప్తున్నారు. మరి వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇప్పుడు మిగతా వాళ్ళంటే ఎక్కడో ఒక దగ్గర సాయిబాబాని ఏదో ప్రశ్నిస్తున్నారు అంటున్నారు కనుక ప్రాబ్లం వచ్చింది అని అనుకుందాం. అది కూడా తప్పు కాదు, లాజికల్గా ప్రశ్నిస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటి? బట్ మాట వరుసగా అనుకుందాం. కానీ ఇస్కాన్ కానీ ఈషా కానీ ఏం చేశాయి? ఇవి అతిపెద్ద హిందూ సంస్థలు. మరి వాటి మీద ఈ సాయి భక్తులు ఎందుకు టార్గెట్ చేశారు? కారణం ఏంటి? దీని వెనకేమైనా ఈ సాయిబాబా సంస్థాన్ని కుట్రుందా? ఎందుకంటే వీళ్ళు ఒకరిని ఇక్కడ పెట్టుకున్నారు కదా రిప్రజెంటేటివ్గా, వాళ్ళ చేతే కదా దాడి జరుగుతుంది. సో వీళ్ళేమైనా దాడి చేయిస్తున్నారా? మాకు అనుమానం ఉంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళే ఇవ్వాలి. అసలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆ రెండు సంస్థలు అక్కడ ఏం చేస్తున్నాయి? ఆ రెండు సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే అవి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాయి. చాలామంది మతం మారకుండా ఉండేటట్టు చేస్తున్నాయి. ఈరోజు చాలామంది సెలబ్రిటీస్ అండి వేరే మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తిరిగి తెచ్చేటట్టు ఈ యొక్క ఈషా చేసింది. సింపుల్, మన ఉదాహరణ తీసుకుంటే సమంత, ఆవిడ పుట్టుకతోనే క్రిస్టియన్. ఆవిడని తిరిగి హిందూ మతంలోకి లేదా హిందూ ధర్మంలోకి తెచ్చింది ఎవరు? ఈషా సంస్థ. ఇక విదేశాల్లో అయితే ఆ క్రిస్టియన్ మతం నుంచి ఎన్ని వేల లక్షల మంది ఈ ఇస్కాన్లో చేరుతున్నారు. అదంతా కూడా ఇస్కాన్ సమర్థవంతంగా చేస్తుందా లేదా? మరి వాళ్ళందరినీ గర్వాప్సి చేస్తుందా లేదా? సో ఇప్పుడు వీళ్ళ మీద, మన హిందూ సంస్థల మీద పనిగట్టుకొని ఈ సాయి మతం వాళ్ళు, ఈ సాయిబు మాఫియా వాళ్ళు ఈరోజు అటాక్ చేయడం మీద ఉద్దేశం ఏంటి? అది ఒక పక్క సనాతన ధర్మం మీద వీళ్ళు కుట్రలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇంకొక పక్క మన అతిపెద్ద హిందూ సంస్థల మీద అటాక్ ఇప్పుడు ప్రారంభించారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? మొత్తం హిందూ మతాన్ని చంపేయాలనుకుంటున్నారా? సనాతన ధర్మాన్ని నాశనం చేసేయాలనుకుంటున్నారా? బొందబెట్టేయాలని చూస్తున్నారా? ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఒక పథకం ప్రకారం పక్కాగా చేస్తున్నారా లేదా? ఈ ఈషా కానీ ఈ ఇస్కాన్ కానీ వీళ్ళని ఏం చేశాయి? ఎందుకు ఇలా పదే పదే వాళ్ళ మీద టార్గెట్ చేసి అవైదికం అవైదికం అని అంటున్నారు? అసలు ముందు మీరు వైదికమా? నెక్స్ట్ ఇంకొక మాట ఏంటి అంటే ఒకవేళ వాళ్ళ అవైదికమైనా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి హిందువులు చూసుకోవాలి. వాటిని మేము చూసుకుంటాం, మేము వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పుడు ఈశాన్ తీసుకుంటే వాళ్ళు పురాణాల్లో కొన్ని తప్పులు చేసినా అవి సరిదిద్దుకున్నట్టు మాకు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు వింటున్నారు. అది అనుకోకుండా జరిగిన తప్పిదం కింద తీసుకోవాలి. ఒకవేళ అలా కాకపోయినా మేము వాళ్ళతో మాట్లాడతాం. ఇది హిందువుల ఇంటర్నల్ సమస్య. సాయిబుని మొక్కే మీకేంట్రా సంబంధం? మీరు అవైదికం, మీరు మా మతం వాళ్ళు కాదు, మీరు సాయి మతం వాళ్ళు. హిందువుల గురించి మీకేంటి సంబంధం? హిందూ సంస్థల గురించి మీకేంటి సంబంధం? అవి వైదికం అయితే ఏంటి, అవైదికం అయితే ఏంటి? అది హిందువులు చూసుకోవాల్సిన విషయం కదా. సాయిబుని మొక్కే మీకేంటి సంబంధం? ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరుస్తున్నారా లేదా? ఇంత పెద్ద మాఫియా ఈరోజు హిందువుల మీద, హిందూ సంస్థల మీద పడి మొత్తం అన్నింటినీ చంపేయాలి, మొత్తం సాయిమయం చేసేయాలి, వీళ్ళందరినీ తీసుకెళ్ళి సాయిబు కాళ్ళ దగ్గర పడేయాలి అని వీళ్ళంతా కూడా కుట్ర చేస్తుంటే దాని గురించి మరి హిందువులు ఎవరు ప్రశ్నించరా అండి? ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే కళ్ళు తెరుచుకోరా? ఒక పక్క ఎడారి మతాల వాళ్ళు, ఇంకొక పక్క ఈ సాయిబుని తీసుకొచ్చి మనకి రుద్దడాలు. అదేమంటే ఇంత పెద్ద చర్యలు లేదా ఇంత పెద్ద కుట్ర జరపడాలు. నేను ఇక్కడ సాయి సంస్థానం ఉందో లేదో నాకు తెలీదు, బట్ అనుమానాలు అయితే ఇక్కడ కలిగేటట్టు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళే అటాకులు చేస్తున్నారు. సో సాయి సంస్థాన్ వివరణ ఇవ్వాలి. అసలు వీళ్ళ మీద వీళ్ళు అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇదంతా జరుగుతుంది? అసలు మీ దృష్టిలో ఇదంతా ఉందా లేదా, లేదా మీరు చేయిస్తున్నారా లేదా అనేది ఇక్కడున్న హిందూ జనాలకి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకా అనుమానాలు పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీనికి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ సాయిబు మాఫియా ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు ఏమని సమాధానం చెప్తారు? అనవసరంగా మా తాలూకు హిందూ సంస్థల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీకేంటి సంబంధం? మీరు మీ సాయిబుని మొక్కుకుంటున్నారు, అవైదికంగా వెళ్తున్నారు. మీరు వెళ్ళండ్రా బాబు అని మేము చెప్తున్నామా లేదా పదే పదే? అసలు మా హిందువులతో మీకేంటి సంబంధం? ఈరోజు మీరు మారిపోయారు. మాకు క్లియర్గా ఒక ఉదాహరణలు వచ్చేసాయి. మీకు మా తాలూకు ఆంజనేయుడు అంటే ఇష్టం లేదు. ఇక్కడ ఇప్పుడు ఎవడైతే మెయిన్ ఒకడు ఉన్నాడు కదా, ఆడికి రాముడు అంటే ఎంత ఇష్టం, ఒకసారి ఈ ఆడియో వినండి. రాముడు అంటే ఆయన వాలికి సాథ్ చేయకుండా సుగ్రీవుడికి సాథ్ చేయడానికి కారణం ఏంటన్నా? వాడు అధర్ముడు అనే కదన్నా. మరి ఇప్పుడు ఈ అధర్ముడి దగ్గర నువ్వు పోవడం ఎంత వరకు రైట్ అన్న గ్రంథాలు భీష్ముడు కౌరవుడి దగ్గర పోవడం తప్ప? భీష్ముడు కౌరవుల తరఫున యుద్ధం చేయడం తప్ప? కౌరవులు తప్పే కదన్నా. కౌరవులు తప్పు చేసి తప్పును సమర్థిస్తే తప్పే అంట నేను. భీష్ముడు గొప్పనా రాముడు గొప్పనా అన్న? ఎవరి సిద్ధాంతాన్ని ఫాలో అవుతామన్నా? భీష్ముడు సిద్ధాంతం ఫాలో అవుతామా, రాముడు సిద్ధాంతాన్ని ఫాలో అవుతామా?
అయితే అయితే ఆ, మరి భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామం ఎందుకో వింటున్నారు. అంటే ఇప్పుడు భీష్ముడు దేవుడా అన్న? రాముడు అంటే రాముడు గొప్పవాడా? దేవుడా చెప్పాడా? రాముడు దేవుడని రాముడు విష్ణు అవతారం కదన్న, దేవుడు కాదా రాముడు? రాముడు దేవుడని రాముడు చెప్పాడా? అరే అంతేకాదండి, మాకు కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక సాయిబు భక్తుడు బేకర్ నా కొడుకు ఆడు ఆది శంకరాచార్యులు ఏమంటున్నాడో ఒకసారి ఇది నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా మన తాలూకు హిందూ దేవుళ్ళని మన గురువుల్ని తిడుతుంటే మరి మనకి బాధ అనిపించదా అండి? ఇన్ని గురువు 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 అని చెప్పి సాయిబాబాని మన మీద రుద్దుతున్నారు. ఎవరికి గురువు సాయిబాబా? ఒక ముస్లిం మనకి గురువు అవుతాడా? ఎలా అవుతాడు? ఒక ముస్లిం ఎలా అవుతాడండి? మరి ఇలా తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దడం? మీరు సాయిబాబాని ఆల్రెడీ పూజిస్తున్నారంటే పూజించుకోండి. మా హిందువుల్ని కూడా మేము చెప్పుకుంటుంటే మీరు మీ హిందువుల దగ్గరికి ఎందుకు వెళ్తారో అని అడుగుతారేంటి? కేసులు వేస్తారేంటి? ఒక్కటి చెప్తున్నాను, ప్రపంచంలో ఏ శక్తి కూడా మా హిందువుల దగ్గరికి మేము వెళ్లకుండా ఆపలేదు. మా హిందువులకి మేము చెప్పకుండా మేము చెప్పాల్సింది ఆపలేదు. ఇది క్లియర్. మేమైనా సాయిబాబా భక్తుల దగ్గరికి వెళ్తున్నామా, లేదా మేమైనా ఇతర మతాల వారి దగ్గరికి వెళ్తున్నామా? మీరు చెయ్యొద్దు, మీరు వాళ్ళని పూజించొద్దని మేము చెప్తున్నామా? మేము మా హిందువులతో మాట్లాడుకుంటున్నాం. మీకేంట్రా నొప్పి? మీరు ఆల్రెడీ కోర్టుకి ఇచ్చుకున్నారు కదా, మీరు సెక్యులర్ అని పెట్టుకోండి మీ ఆలయాల్ని. సాయిబాబా భక్తులను వచ్చి పూజించుకోమని చెప్పండి. పదే పదే మేము చెప్తున్నాము. మీ మనోభావాలు మేమెక్కడ వద్దని చెప్పాము. మాకు సాయిబాబానంటే బాధ కలుగుతుందండి అని చాలామంది. ఏం బాధ కలుగుతుంది? మరి ఇప్పుడు మా తాలూకు దేవుళ్ళని దేవుడు కాదు అన్న ఆది శంకరాచార్యుని ఎంత అవమానించినా మరి మాకు బాధ కలగట్లేదా? అంటే మీవే మనోభావాలా? ఇవన్నీ కూడా హిందువులు గమనించాలి. ఇప్పటికే మాకు వస్తున్న న్యూస్ ప్రకారం వేల మంది అండి మొత్తం కూడా సాయిబాబా తాలూకు ఫోటోలు వాళ్ళ తాలూకు ఇళ్ల నుంచి తీసేస్తున్నారు. గుడులకి వెళ్ళడం మానుకుంటున్నారు. వేల మంది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మాకు తెలియని వాళ్ళు ఎంతమంది ఇంకా అలా చేస్తున్నారో మాకు తెలీదు. సింపుల్ విషయం, మేము చెప్పేది సత్యం, ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. అందుకే సాధారణ హిందువులకి విషయం తెలుస్తుంది, వాళ్ళలో అంత మార్పు వస్తుంది. ఇన్ ఫ్యూచర్ కూడా హిందువులు ఈ నిజాలన్నీ తెలుసుకొని ఈ సాయి మతాన్ని వదిలేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ వాళ్ళని మేము నరకం నుంచి కాపాడుతున్నామండి. ఇప్పుడు సాయి భక్తులు ఎక్కడికి వెళ్తారు అనేది వాళ్ళ ఇష్టం. మేము వాళ్ళ గురించి ఎటువంటి మాటలు కూడా మేము మాట్లాడం. బట్ హిందువులు ఒక ముస్లింని మొక్కడం నరకానికి వెళ్ళడమే. ఎందుకంటే మ్లేచ్చుణ్ణి పాషండుణ్ణి మొక్కొద్దని చెప్పి మన తాలూకు గ్రంథాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. జై హింద్.